పూచిగా చూపించి ఇద్దరిని కూడా పక్కన పెట్టే అవకాశం ఏదైనా కనబడుతోందా? ఇస్ దర్ ఎనీ ఛాన్స్? లేదు, అంటే మాక్సిమం ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిని పక్కన పెట్టే అవకాశానికి అయితే మాత్రం ప్రస్తుతానికి అంతగా లేదని చెప్పుకోవాలి. ఇటు ఇన్ఫాక్ట్ క్రికెట్ టీమ్ కి సంబంధించిన కీ పర్సన్ మాట్లాడుతూ, అంటే రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతూ, బోత్ ఇద్దరు కూడా వాళ్ళకి క్రాంప్స్ ఉన్నాయి, స్ట్రగల్స్. ఇన్ఫాక్ట్ నిన్న స్కై కూడా చెప్పుకొచ్చాడు, సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు, మ్యాచ్ లో భాగంగా కొంత క్రాంప్స్ అయితే మాత్రం ఇటు ప్లేయర్స్ ఎదుర్కోవడం జరిగింది. అయితే వీటి నుంచి మేము బయటపడతాం అండ్ త్వరగా బయట నుంచి బయటపడి మేము మళ్ళీ గేమ్ లోకి వెళ్తామన్నట్టుగా మాట్లాడిన సందర్భం. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇద్దరికి సంబంధించి ఆ ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే ఫిజియో కావచ్చు, వీటికి సంబంధించి జరుగుతోంది. కాబట్టి రేపు ఈవినింగ్ వరకు కూడా కాల్ తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవాలి. అయితే యాజ్ ఆఫ్ నో ఉన్న దాని ప్రకారం, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ తిలక్ వర్మ విషయంలో అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఇటువంటి ఇష్యూనే రైజ్ అయినప్పుడు తను ఉన్న సందర్భం. సో దాంతో పాటు అండ్ అభిషేక్ శర్మ చాలా కీ ప్లేయర్. ఒక విధంగా చెప్పాలంటే ఇండియా ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది ఏషియా కప్ లో అంటే కనుక నిర్మోహమాటంగా అభిషేక్ శర్మకు సంబంధించిన కీ రోల్ అని చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ గిల్ ఇచ్చిన ఓపెనింగ్ అసాధారణమైనదని చెప్పుకోవాలి. బట్ ఎందుకు ఈ మాటకి బలం చేకూరుతోందంటే, నిన్న సూపర్ ఓవర్ జరిగిన క్రమంలో సూపర్ ఓవర్ కి గిల్ అలాగే అభిషేక్ శర్మ వస్తారనుకుంటే స్కై అలాగే గిల్ దిగిన సందర్భం. సో ఎవరు ఊహించలేదు. సో అక్కడే అనుమానం కలిగింది, ఓకే ఇక రాకపోవచ్చేమో అని చెప్పి బలం చేకూరిన సందర్భం. అట్ ద సేమ్ టైం నిన్న సూపర్ ఓవర్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ కి రాలేదు. సంథింగ్ ఫిషీ అనుకున్న సందర్భం. సో ఇద్దరు ప్లేయర్లకు సంబంధించి ఆ క్రామ్స్ కావచ్చు, లేకపోతే కాస్త గాయాలు వెంటాడుతున్నాయి అనేది మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేని అంశం అని కింద చెప్పుకోవాలి. బట్ ఒకవేళ అభిషేక్ శర్మ లాస్ట్ మూమెంట్ వరకు కనుక కోలుకోకపోతే ఇది బహుశా ఒక బిగ్ సెట్ బ్యాక్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కీ ప్లేయర్. కానీ ఇంట్రెస్టింగ్ గా మనోజ్ ఏంటంటే బౌలింగ్ విషయంలో ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక లేకపోయినా రీప్లేస్మెంట్, ఎందుకంటే బూమ్రా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు కాబట్టి బూమ్రా ఉన్నప్పటికీ కూడా మనకి బౌలింగ్ కాస్త ఓకేలాగే ఉంది. ఎందుకంటే స్పిన్ పిచెస్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ అఖ్తర్ కూడా ఒక మాట మాట్లాడుకొచ్చారు. మనం ఫస్ట్ లో గనక అభిషేక్ ని కట్టడి చేయగలిగితే మ్యాచ్ గెలవచ్చు అని కూడా వాడు మాట్లాడుతున్నాడు. అక్కడ నుంచి వాళ్ళ వర్షన్ అది. అండ్ అభిషేక్ శర్మ ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనేది పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్, ఒక ఉగ్రవాది అయినటువంటి షోయబ్ అఖ్తర్ కూడా మాట్లాడుతున్నాడు. అంటే అభిషేక్ శర్మకి ఇప్పుడు గాయాలు అవడం భారత్కి ఇది ఒక ఇబ్బందికర విషయం అని చెప్పాలా? ఆబ్వియస్లీ మనం ఫస్ట్ నుంచి అదే అనడం జరుగుతుంది. ఎందుకంటే గత 2-3 మ్యాచెస్ ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంటే గిల్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది తప్ప నెక్స్ట్ వస్తున్న స్కై కెప్టెన్ గా తన పర్ఫార్మెన్స్ లేదు, సామ్సంగ్ కి సంబంధించి అంతగా లేదు. మళ్ళీ అంటే దాదాపుగా 1, 2, 3 వికెట్లు టప్ప కూలిపోయిన తర్వాత మళ్ళీ తిలక్ వర్మ అనే వ్యక్తి నిల్చుని ఆడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీళ్ళు ముగ్గురు మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత అంటే దాదాపుగా ఒక 2 వికెట్లు మనం కీలకమైన టైంలో 2 వికెట్లు కోల్పోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజియస్ మ్యాటర్. కాబట్టి పాకిస్తాన్, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను మనోజ్. లాస్ట్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంలో ఇటు గిల్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కలిసి 10 overs లోనే 100 పార్ట్నర్షిప్ ని క్రాస్ చేసేసారు. దట్ షోస్ వాట్ ఇండియా ఈజ్. బట్ అక్కడికి అయిపోలేదని చెప్పుకోవాలి. తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరూ ఇలా అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన స్కై కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, వీళ్ళు టక్క వికెట్ అయిపోయిన తర్వాత ఒకనొక టైంలో అసలు ఇంకా మ్యాచ్ గెలుస్తామా అని ఒక చిన్న టెన్స్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోయిన సందర్భం. ఒక బౌండరీ రాదు, ఒక మహా అయితే ఒక సింగిల్స్ తో రొటేట్ చేస్తున్నారు, అబ్రార్ బౌలింగ్ లో కూడా పెద్దగా వెళ్ళట్లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్. బట్ ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఆ తర్వాత అటు సంజు శాంసన్ అనుకుంటా వికెట్ పడిపోయిన తర్వాత ఒక 4 కొట్టిన వికెట్ పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా నెక్స్ట్ మరి స్ట్రైక్ అందుకొని తిలక్ వర్మతో కలిసి ఇద్దరు మళ్ళీ ఆ స్ట్రైక్ ని రొటేట్ చేసుకుంటూ కాస్త బౌండరీస్ ని కొడుతూ మ్యాచ్ ని గెట్ ఇన్ చేశారని చెప్పుకోవాలి. అంటే మ్యాచ్ ని మళ్ళీ తీసుకొచ్చారు, ఊపిరి పోస్తారు. ఎందుకు నేను ఈ కంపారిజన్ చెప్తున్నానంటే 10 ఓవర్లకి 100 రన్లు వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా 15 ఓవర్లకు మ్యాచ్ చుట్టేస్తారు, మ్యాచ్ గెలిచేస్తారు అనుకుంటే అది ఏకంగా 20th అంటే దాదాపు 19th ఓవర్ వరకు వచ్చేస్తుందంటే అర్థం అవుతుంది అంటే ఎంత మనం డిపెండ్ అయిపోయాము ఇటు అభిషేక్ శర్మ మీద అనేది. సో ఇప్పుడు ఒకవేళ అభిషేక్ శర్మ కనుక ఇటు తను కనుక ఒకవేళ మ్యాచ్ డ్రాప్ అయ్యాడు అనే మాట విన్నా బహుశా క్రికెట్ ఫ్యాన్స్ గుండెలే మాత్రం బద్దలైపోతాయని చెప్పుకోవాలి. ఇది నిజం. దాంతోపాటు వాళ్ళ బౌలింగ్ కూడా కాస్త స్ట్రెంథన్ అవుతోంది. అబ్రార్ స్పిన్ లో తను మ్యాజిక్ చేస్తున్నాడు, స్పెల్స్. దాంతోపాటు షాహిన్ అఫ్రిది
తన స్పెల్లో తన బౌలింగ్ బాగుంది. అండ్ హరీష్ రాఫ్ మన మీద వెటకారంగా వాడు మాట్లాడిన జట్ ఏదో కూల్చేస్తున్నట్టుగా వెటకారంగా మాట్లాడిన ఆ బౌలర్ వాడు కూడా లాస్ట్ మ్యాచ్ లో ఐ థింక్ మంచి వికెట్స్ తీసుకున్న సందర్భం ఉంది. సో వాళ్ళు కూడా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కాస్త స్ట్రెంగ్తన్ అవుతుంది, బౌలింగ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఓ పక్క వాళ్ళు బలపడుతున్న సందర్భం చెప్పి పూర్తిగా కొట్టిపారేయలేము. కానీ బట్ మనకు కనుక గాయాలు కాకుండా హార్దిక్ పాండ్యా, అట్ ద సేమ్ టైం జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, గిల్, అలాగే తిలక్ వర్మ, కుల్దీప్, ఇలా అఫ్ కోర్స్ మిగతా వాళ్ళు కూడా పూర్తిగా కొట్టిపారాలి. కానీ వీళ్ళు కనుక కొంచెం ఇబ్బంది అయినా అండ్ దట్ షోస్ అ బిగ్ డిఫరెన్స్ అనేది చెప్పుకోవాలి. అండ్ దట్స్ ఇట్. అంటే వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ మూమెంట్ వరకు వీ హావ్ టు వెయిట్. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం పూర్తిగా పక్కన పెట్టిన సందర్భం అయితే కాదు అనుకోవాలి. ఫింగర్ క్రాస్ ఇక్కడ వాళ్ళిద్దరూ ఆడాలని కోరుకుందాం మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా ఇక్కడ వాళ్ళిద్దరికీ గాయాలైన మాట మాత్రం వాస్తవం. వాళ్ళిద్దరికీ గాయాలైన మాట అయితే చాలా ఇంటర్నేషనల్ కథల్లో కానివ్వండి, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నుంచే వస్తూ ఉన్నాయి. సో దీంట్లో కోచ్ మార్నింగ్ వర్క్లో ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరికి గాయాలైన మాట వాస్తవం, బట్ యాజ్ ఆఫ్ నౌ నో డిసిషన్ వాజ్ టేకెన్. ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు, వాళ్ళు తప్పకుండా మ్యాచ్ ఆడుతారనేటువంటి విశ్వాసం ఆయన వ్యక్తపరుస్తున్నారు. డెఫినెట్గా వాడిద్దరు ఆడాల్సిందే. చాలా కీలకమైన ప్లేయర్స్. అభిషేక్ శర్మ ఏంటంటే ఫామ్లో ఉన్నా చూసాం మనం. 309 రన్స్ అవుట్ ఆఫ్ 6 మ్యాచెస్. 6 మ్యాచ్లు కలిపి 309 రన్స్ చేశారు. మొదటి మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్ అన్నింటిలో కూడా ఎబో హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు ఆయన. సో గ్రూప్ స్టేజ్లో 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ ఎబో. అండ్ పాకిస్తాన్కి అగేన్స్ట్గా 74 ఒకసారి, తర్వాత రీసెంట్గా జరిగిన మ్యాచ్లో 75, నిన్న మ్యాచ్లో 61. ప్రతిసారి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఇంజూర్డ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలు. ఎవరైతే కొంతమంది ఫేక్ అని తప్పుపడుతున్నారో మీలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ నేను ప్లేస్ చేసి చూపిస్తున్నాను. యాజ్ పర్ న్యూస్ 8 ఇక్కడ చూడండి, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఇంజూర్డ్. ఇండియాస్ వర్స్ట్ నైట్మేర్ బిఫోర్ ఏషియా కప్ ఫైనల్ వర్సెస్ పాకిస్తాన్. చూస్తున్నారు కదా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి సంబంధించి ఫైనల్ మ్యాచ్ ముందు ఈ ఇద్దరు కీలకమైన ప్లేయర్స్ మొత్తం కూడా గాయాల పాలవడం అనేది ఇట్స్ ఎ నైట్ మేర్, ఒక కలలాగా కనిపిస్తోందని చెప్తున్నటువంటి ఆ కందాల మీరు చూస్తూ ఉన్నారు. సో ఇది మాత్రం చాలా క్లియర్, వారిద్దరికి గాయాల పాలయ్యారు. బట్ డెఫినెట్గా యాజ్ పర్ కోచ్ చెప్తున్న వివరాల మేరకి దే విల్ బి దేర్ ఇన్ ద మ్యాచ్. వాళ్ళు తప్పకుండా మ్యాచ్లో ఉంటారు, మ్యాచ్ ఆడతారు. డెఫినెట్గా మన యొక్క సపోర్ట్ని అండ్ మన విషెస్ని కూడా మనం ఇండియా టీంకి అప్పచెప్దాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మన వాళ్ళు గెలవాలని మీకుందా? సో మీ యొక్క విషెస్ని, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క విషెస్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క విషెస్ కానివ్వండి, మీ సపోర్ట్ కానివ్వండి తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఎవరైతే కాదు తప్పు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అలా మీరు కామెంట్ చేస్తారు కాబట్టే ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. ఇక్కడ యాజ్ పర్ ఇంటర్నేషనల్ కథనాల మేరకి వారిద్దరికి గాయాల పాలైన మాట వాస్తవం. సో దీని నుంచి బయటపడతాం, డెఫినెట్గా మ్యాచ్ ఆడుతామని చెప్పి అటు మార్నింగ్ మార్కెల్ కోచ్ చెప్తున్న మాట. సో ఏమైనా మీ అభిప్రాయం ఏంటి? ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో మీరు రకంగా విషెస్ని చెప్పాలనుకుంటున్నారు, మీరు రకంగా వారికి సపోర్ట్ బూస్టప్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరొక కథనం కూడా, బ్యాడ్ న్యూస్ ఫర్ టీమ్ ఇండియా అహెడ్ ఆఫ్ ఫైనల్ క్లాష్ విత్ పాకిస్తాన్ ఇన్ ఏషియా కప్. మరొక ఇంటర్నేషనల్ మీడియా కథనానికి సంబంధించిన ఆ వార్తను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఇది అసలు విషయం. ఇద్దరికి గాయాలయ్యాయి. సో వారిద్దరు కూడా రెస్ట్లో ఉంటారా లేదంటే గేమ్ ఆడతారా అనేది కొంచెం డౌట్. బట్ యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కాబట్టి మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పకుండా మ్యాచ్లో ఉంటారని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అటు కోచ్ మౌని మర్కెల్ కూడా వారిద్దరు మ్యాచ్లో ఉంటారని మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశారు. సో మీ విషెస్ని, మీ బూస్టప్ని, మీ ఎనర్జీని కూడా ఇండియా టీంకి అందించాలంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. యాజ్ పర్ క్రిక్ ఇట్, సో హిందుస్థాన్ టైమ్స్, యాజ్ పర్ క్రిక్ ఇట్, టీమ్ ఇండియా బ్రేక్స్ సైలెన్స్ ఆన్ వెదర్ ఇంజూర్డ్ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ విల్ ప్లే ఏషియా కప్ ఫైనల్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో అందరిలో కూడా ఇది అనుమానం మొదలవుతోంది. బట్ ఒక భారతీయుడిగా, క్రికెట్ అభిమానిగా